महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు చూద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఈ 4 గ్రహాలు ఎప్పుడెప్పుడు అనుకూలిస్తున్నాయి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రాశిలో కుజుడి యొక్క సంచారం మనం చూస్తే ఈ రాశ్యాధిపతి కుజుడు మొదటి 2 వారాలు కూడా మీకు లాభస్థాన సంచారంలోనే ఉంటూ ఉన్నారు. సో కుజుడు లాభస్థాన సంచారంలోనే ఉంటూ ఉండటం, అలాగే రవి బుధులు ఇద్దరు కూడా మొదటి 2 వారాలు దశమ స్థానంలోనే ఉంటాం. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు ఫస్ట్ అనుకూలంగా ఉందని చెప్పాలి. మొదటి 2 వారాలు బాగా అనుకూలంగా ఉంది 15వ తారీఖు వరకు కూడా. ఎందుకంటే శుక్రుడి భాగ్యస్థాన స్థితి సంచారం కావచ్చు, అలాగే రవి బుధులు దశమ స్థానంలో ఉండటం కావచ్చు, కుజుడు కూడా లాభస్థానంలో ఉండటం కావచ్చు. ఇవన్నీ కూడా మొదటి 2 వారాలు ఈ రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం. ఇక్కడ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లోనూ, ప్రొఫెషనల్ రిలేటెడ్ విషయాల్లోనూ, జాబ్ సర్చింగ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే నూతనంగా జాబులు వెతుక్కునే వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ జాబులో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలత ఈ మాసం వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే భాగ్యస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ప్రవాసానికి సంబంధించిన విషయాల్లోనూ, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ, లాంగ్ జర్నీస్ కావచ్చు, జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉండటంలో కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ అయినా, శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా
ఈ రాశి వాళ్ళకి చాలా వరకు వ్యాపారానికి సంబంధించిన గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాశ్యాధిపతి కుజుడే ఈ రాశికి చక్కగా వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడో మొదటి 2 వారాల్లో చాలా వరకు కూడా ఫస్ట్ 2 వీక్స్ ఉద్యోగపరంగా ప్రాఫిట్స్ పరంగా ఏంటి ఇంకా ఇతరత్ర కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి, అంటే కంపారిటివ్ 4 వీక్స్లో మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంది. సో దానిలో మనకి ముఖ్యంగా ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్ర లాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి కుజ. కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో ఇక్కడ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, వస్త్రప్రాప్తిని ఇస్తాడు, ప్రయత్న కార్యాల్లో జయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. సో కాబట్టి మొదటి 2 వారాలు కుజుడి యొక్క ఏకాదశ సంచారం ఏదైతే ఉందో చాలా మంచి ఫలితాన్ని వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కుజశనుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉండటం, సో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొన్ని డిలే అవటం, సంతానపరమైన విషయాల్లో అనుకున్నంత పురోగతి మీకు కనిపించే విషయాల్లో పిల్లలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిలేగా నడుస్తూ ఉంటుంది బండి. అలాగే కొంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అష్టమ గురు దోషం ఈ రాశి వాళ్ళకి. సో దీనివల్ల ఎక్కువ లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మెయిన్గా లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఈ రాశి వాళ్ళకి గమనించడం జరుగుతూ ఉంది. గురుడి యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల చేసే ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కడా కూడా అనవసరంగా వేస్టేజ్ లేకుండా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళకి అవసరం లేని చోట ఏదో నమ్మి పెట్టి, సో ఏదో మనం జనరల్గా షార్ట్ టైం మనీ కోసం చూద్దాం అన్నట్టు ట్రై చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎదురు దెబ్బనే మిగిల్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక ఈ యొక్క ప్రయత్నాల్లో ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగ్, షేర్స్ వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ రాశి వాళ్ళు. సంతానపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా కొంచెం కేర్గా ఉండటం మంచిది. సో అలాగే ఈ వృశ్చిక రాశికి మనం చూసినప్పుడు అష్టమ గురుదోషం మేజర్ కనిపిస్తుంది. కాబట్టి అష్టమ గురుదోషం కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి దేవానాంచ ఋషినాంచ గురు నవకర శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే తప్పకుండా కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, మీరు గురువుగా కొలిచే దేవాలయంలో చక్కగా దానం చేస్తే మంచిది. దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం మంచిది. పంచమ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషను ఉంది కాబట్టి సో అక్కడ ముందు మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో లాంగ్ రన్ అయితే పర్వాలేదు, కానీ షార్ట్ టైంలో మీరు ఫలితం రావాలనుకునేవన్నీ కూడా మీకు తప్పకుండా మిస్ మ్యాచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి 15వ తారీఖు నుంచి కుజుడి యొక్క సంచారం వ్యయంలో జరుగుతూ ఉంది. రాశ్యాధిపతి వ్యయంలోకి వస్తున్నారు. కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ జర్నీస్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి, డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కేజింపావు కందులు రెడ్ క్లాత్ ఇక్కడ 15వ తారీఖు నుంచి కూడా వచ్చే మంగళవారాల్లో దానం ఇవ్వటం మంచిది. సో ఇక్కడ 15వ తారీఖు నుంచి కొంచెం స్ట్రెయిన్ పెరుగుతుంది, కొంచెం జర్నీస్ పెరగటం కావచ్చు, కొంచెం ఎక్కువగా. సో మనకి మొదటి 2 వారాలు కొంచెం స్మూత్గా నడిచిపోయినా కూడా 3-4 వారాల్లో 15వ తారీఖు నుంచి ఈ యొక్క కుజుడి యొక్క సంచారం ఏదైతే మీకు మేజర్గా వ్యయ స్థానంలో జరుగుతుందో పనులు కొంచెం చేసే విషయాల్లో చాలా డిలే అవటమో, వాటి మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావటమో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ యొక్క కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం వల్ల మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు జనరల్గా. సో దాని ఎఫెక్ట్ వల్ల కుజుడి వ్యయ స్థాన సంచారం వల్ల అటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సో ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు. అష్టమ గురుడి యొక్క గోచారం వల్ల ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోను. సో అది ఏ వీక్లో ఎక్కువ ఏర్పడవచ్చు, ఇవన్నీ కూడా మనకి వీక్లీ కూడా ఫాలో అయితే మేజర్గా బాగా తెలుస్తుంది ఏ టైంలో ఏది మనం ఏ డెసిషన్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ గ్రహానికి ఎక్కువ రెమెడీ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మన వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం
ఈ రకమైన పరిస్థితులు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.